యెస్. యాహ్! ఆ టాపిక్కే వస్తున్నాం. ఐ థింక్ సో యూ ఆల్ మోర్ అవైటెడ్ టాపిక్ అనుకుంటా ఆ టాపిక్ గురించి. సంబడీ ఆల్సో అప్రోచ్డ్ మీ. లైక్ మేడమ్ ఎందుకు రెసిప్రోకల్ టారిఫ్స్‌లో 90 డేస్ పాజ్ వచ్చింది అండ్ వాట్ ఈస్ ఇట్స్ రిలవెన్స్ విత్ బాండ్ మార్కెట్ ఎవరు? You okay. So everything we'll cover in this class. Okay. So don't worry. Okay. So ఇది ఆల్మోస్ట్ ఒక కంప్లీట్గా కాంప్రహెన్సివ్గా కవర్ చేద్దాం. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ట్రంప్ అసలు టారిఫ్స్ ఎందుకు స్టార్ట్ చేశాడు, సో తన బ్యాక్గ్రౌండ్ ఎజెండా ఏంటి, అయితే ఇది 90 డేస్ పాజ్కి అసలు ఎందుకు రావాల్సి వచ్చింది, సో అసలు చైనాతో మళ్ళీ ఈ ట్రేడ్ వార్ ఎందుకు జరుగుతుంది, అండ్ ఫైనల్లీ వాట్ ట్రంప్ వాంట్స్ టు అచీవ్ అండ్ హౌ ఇట్ ఇంపాక్ట్స్ ఇండియా. సో ఎంటైర్ థింగ్ కాంప్రహెన్సివ్గా మనం చూద్దాం. అండ్ యూ డోంట్ వరీ. సో దీనికోసమే వెయిట్ చేస్తున్నారు, ఐ అండర్స్టూడ్. ఓకే, సో లెట్స్ కమ్ బ్యాక్ టు ద టాపిక్. సో వై ట్రంప్ ఇంపోజ్డ్ రెసిప్రోకల్ టారిఫ్స్. ఓకే, సో రెసిప్రోకల్ టారిఫ్స్ అసలు ఎందుకు ఇంపోజ్ చేశాడు, సో స్టోరీ స్టార్టింగ్ నుంచి చూద్దాం, సో దట్ యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. ఓకే, సో ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ అసలు ఎందుకు ఇంపోజ్ చేశాడంటే, ఆల్ ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో ఓకే అమెరికాకి, దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ యూఎస్. ఓకే, సో యూఎస్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, ఓకే యూఎస్ని లూట్ చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. ఈ ట్రంప్ ఎప్పుడైతే రెసిప్రోకల్ టారిఫ్స్ ఇంపోజ్ చేస్తున్నప్పుడు తను లిబరేషన్ డే, సో అమెరికాకి లిబరేషన్ వచ్చింది, సో అమెరికా మళ్ళీ సూపర్ పవర్గా ఎదగాలి అని చెప్పేసి సర్టెన్ స్ట్రాంగ్ వర్డ్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. సో ట్రంప్ యొక్క ఉద్దేశం ఏంటంటే, అదర్ వరల్డ్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ లూటింగ్ అమెరికా, దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ అమెరికా అన్న ఉద్దేశంతో మాట్లాడారు. సో వాళ్ళు టారిఫ్స్ ఇంపోజ్ చేస్తున్నారు, సో దట్స్ వై మేము కూడా రెసిప్రోకల్గా మేము టారిఫ్స్ ఇంపోజ్ చేస్తామని చెప్పారు. అయితే దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఐ మీన్ టు సే వాట్ ఈస్ ద మేజర్ ఎజెండా ఆఫ్ ట్రంప్. సో ట్రంప్ ఎందుకు రెసిప్రోకల్ టారిఫ్స్ ఇంపోజ్ చేస్తున్నాడు అంటే, సో వాట్ I won't tolerate అంటే he is indicating that America won't tolerate this unbalanced trade practices or exploitative trade practices. నేను టాలరేట్ చేయను అని చెప్తున్నాడు. ఓకే, సో మేజర్గా ఐ ఆల్రెడీ టోల్ యూ స్పెసిఫిక్గా డీవాల్యూయింగ్ ఆఫ్ ఇట్స్ కరెన్సీ. సో జనరల్గా ఎక్స్పోర్ట్స్ చేసేటప్పుడు ఇన్ ఆర్డర్ టు గెట్ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్, సో జనరల్గా ఏంటి, మనం ఒక ప్రోడక్ట్ని ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ $1 ఈక్వల్స్ టు 100 రూపీస్. It is the normal exchange rate. Okay, the exchange rate అనుకుందాం. For example, if it is India and if it is US. Okay, so for example, let's say 1 pen equals to 100 rupees. ఇండియాలో ఒక పెన్ 100 రూపీస్ అని చెప్పేసి అనుకుందాం. సో ఇండియా నుంచి యూఎస్కి ఆ పెన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో 1 pen ఈక్వల్స్ టు 100 రూపీస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఓకే, 1 pen 100 రూపీస్ అంటే యూఎస్ ఇండియాకి ఎంత పే చేస్తున్నట్టు, వాట్ ఈస్ ద ఎక్స్చేంజ్ రేట్, $1. సో $1 పే చేస్తుంది. ఓకే, సో జనరల్గా ఏంటి, పెన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు సో జనరల్గా ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ఇట్స్ డొమెస్టిక్ గూడ్స్, సో జనరల్గా యూఎస్ విల్ ఇంపోజ్ ట్యాక్సెస్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇంపోర్ట్ డ్యూటీస్, దట్ ఈస్ నథింగ్ బట్ ద టారిఫ్స్ ఇంపోజ్ చేస్తుంది టు ఇంక్రీజ్ ద ప్రైసెస్, ఆ పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క ప్రైసెస్ని పెంచడానికి అండ్ టు ప్రొటెక్ట్ ఇట్స్ డొమెస్టిక్ మార్కెట్. ఎస్, సో అందుకని ఇక్కడ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ ఉండటం కోసం సో జనరల్గా చాలా కంట్రీస్ స్పెసిఫిక్గా చైనా లాంటి కంట్రీస్ ఇండియాకి డివాల్యూ చేసే అవకాశం ఉండదు. సో బికాజ్ ఇండియా నాట్ ఎగ్జాక్ట్లీ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ అనేది ఫాలో అవ్వదు, అలాగని ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ కూడా ఫాలో అవ్వదు, మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఓకే, సో మేనేజ్డ్ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ ఫాలో అవుతుంది, నాట్ ఎగ్జాక్ట్లీ ఫిక్స్డ్, నాట్ ఎగ్జాక్ట్లీ ఫ్లోటింగ్, మేనేజ్డ్ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ ఫాలో అవుతుంది. బట్ వేరస్ చైనా క్రౌలింగ్ పెగ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ మాట్లాడుతుంది. ఓకే, సో దానివల్ల ఏంటంటే ఈ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో అప్పర్ అండ్ లోవర్ లిమిట్స్ ఆఫ్ ది ఎక్స్చేంజ్ రేట్స్ పీరియాడికల్గా చేంజ్ చేసుకుంటూ వెళ్తుంది. సో జనరల్గా ఇట్ ఈస్ హ్యావింగ్ ద ఫ్లెక్సిబిలిటీ టు ఎయిదర్ రీవాల్యూ ఆర్ డీవాల్యూ ఇట్స్ కరెన్సీ. సో జనరల్గా చైనా ఏం చేస్తుందంటే ఈ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ కోసం ఇట్ డీవాల్యూస్ ఇట్స్ కరెన్సీ. సో లైక్ నేను యువాన్ కాకుండా నార్మల్ రూపీస్లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సో దట్ ఇట్ మేక్ సెన్స్ ఫర్ యూ. సో జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ డీవాల్యూ చేస్తున్నారంటే ఏంటి, $1 ఈక్వల్స్ టు 100 రూపీస్ అయితే $1 ఈక్వల్స్ టు 200 రూపీస్ డీవాల్యూ చేస్తున్నట్టు కదా. ఎస్, సో డొమెస్టిక్ కరెన్సీ అనేది పడిపోతున్నట్టు. ఓకే, సో డీవాల్యూ చేస్తున్నారు. సో దీనివల్ల సి హియర్ పెన్ యొక్క ప్రైస్ ఎంత ఉంది, 1 pen ఈక్వల్స్ టు 100 రూపీసే ఉంది. ఎస్, సో 1 pen ఈక్వల్స్ టు 100 రూపీస్, బట్ ఎక్స్చేంజ్ రేట్ ఏమైంది, $1 ఈక్వల్స్ టు 200 రూపీస్ అవ్వటం వల్ల ఓకే ఇక్కడ ఎంత పే చేస్తారు, హియర్ 100 రూపీస్ అంటే ఎంత పే చేస్తున్నారు, $0.5 పే చేయడం జరిగింది. అంటే ఇంతకుముందు అదే పెన్కి $1 పే చేసేవారు యూఎస్, ఓకే యూఎస్ కస్టమర్స్, ఇప్పుడు అదే పెన్కి $0.5 పే చేస్తున్నారు. ఓకే, సో దానివల్ల ఈ గూడ్స్ ఫారెన్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి చీపర్గా ఉండడం జరుగుతుంది. సో జనరల్గా ఈ టాక్టిక్స్ అనేది చైనా వాడుతుంది అనమాట. సో ఇంటెన్షనల్గా డీవాల్యూస్ ఇట్స్ కరెన్సీ టు గెయిన్ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ ఇన్ ద మార్కెట్, ఫారెన్ మార్కెట్లో. ఓకే, జనరల్గా చైనా ఇది చేస్తుంది. అండ్ సమ్ అదర్ కంట్రీస్ ఏంటంటే
సబ్సిడీస్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పర్టికులర్ పెన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ అయ్యింది అనుకుందాం. ఒక పర్టికులర్ పెన్ ప్రొడ్యూస్ చేయడానికి ఇండియాలో ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ 10 రూపీస్ అనుకుందాం. ఓకే, బికాస్ ఆఫ్ సర్టెన్ సబ్సిడీస్ విచ్ ఆర్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్, మేబీ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఆర్ ప్రొడక్ట్ ఇన్సెంటివ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బికాస్ ఆఫ్ వేరియస్ సబ్సిడీస్ విచ్ ఆర్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్. ఓకే, సో జనరల్గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 రూపీస్ సబ్సిడీ ఇచ్చేసింది అనుకోండి, సో ఆటోమేటిక్గా వీడి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 4 రూపీసే అవుతుంది. సో ఇప్పుడు ఈ 4 రూపీస్ అనేది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వల్ల యూఎస్కి 4 రూపీస్కే ఎక్స్పోర్ట్ చేస్తాడు. సో మేబీ వాళ్ళ డొమెస్టిక్ మార్కెట్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈవెన్ దో టారిఫ్స్ని ఇంపోజ్ చేసిన ఒక 3 రూపీస్ ఎంతో 7 రూపీసే అవుతుంది. అంటే ఈవెన్ దో యాక్చువల్గా 10 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్ 3 రూపీస్ అయితే 13 రూపీస్ అవ్వాలి. బట్ ఈ సబ్సిడీస్ ఇవ్వడం వల్ల 4 రూపీస్ ప్లస్ 3 7 రూపీస్ అవుతుంది. సో ద ప్రైసెస్ విల్ బి స్టిల్ లోవర్ ఇన్ ద యూఎస్ మార్కెట్. ఓకే, ఆ పర్టికులర్ డొమెస్టిక్ మార్కెట్స్తో కంపీట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో ఇదే పర్టికులర్ పెన్ అనేది మేబీ యాక్చువల్గా డాలర్లో బట్ రూపీస్లో మీకు అర్థం కావడానికి మాట్లాడితే మేబీ ఇట్ ఈస్ కాస్టింగ్ అరౌండ్ 6 రూపీస్ అనుకుందాం. 6 రూపీస్ అనుకుందాం. ఓకే, యాక్చువల్గా మనది 10 రూపీస్ ప్లస్ మళ్ళీ అడిషనల్ ట్యాక్సెస్ 13 రూపీస్. ఆటోమేటిక్గా ఎవరి పెన్ కొనడానికి ట్రై చేస్తారు? సో ఆటోమేటిక్గా యూఎస్ పెన్నే కొనడానికి ట్రై చేస్తారు. ఓకే, బికాస్ ద ప్రైసెస్ ఆర్ వెరీ మచ్ లో. ఓకే, బట్ ఈ సబ్సిడీస్ వల్ల జనరల్గా మనకి ఎడ్జ్ వస్తుంది. యాక్చువల్గా ఇందులో ఏదైతే క్వాలిటీ బాగుంటుందో ఆటోమేటిక్గా ప్రైస్ డిఫరెన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి క్వాలిటీ బాగుందో ఆటోమేటిక్గా ప్రివేల్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎంత ఎక్కువ సబ్సిడీస్ ఇస్తే ఇక్కడ ప్రైసెస్ అనేవి అంత తగ్గుతుంటాయి. ఎస్, యాజ్ వీ ఆల్రెడీ లర్న్ ఇన్ ఎక్స్టర్నల్ సెక్టర్. ఐ వోంట్ ఎక్స్ప్లెయిన్ బికాజ్ ఇవన్నీ కూడా ఆల్రెడీ నేర్చుకుంది. జస్ట్ మీకు రీక్యాప్ ఇవ్వడం కోసం నేను మాట్లాడాను ఇవన్నీ కూడా. ఓకే, దట్ స్పెసిఫిక్ ఈ 2 words ఎందుకు మాట్లాడానంటే, సో ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ ఇంపోజ్ చేస్తున్నప్పుడు స్పెసిఫిక్గా ఈ 2 words గురించి ఎక్కువగా ఇన్సిస్ట్ చేశారు. ఓకే, సో ట్రేడ్ ప్రాక్టీసెస్ అనేవి చాలా అన్బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. ఓకే, అవి ఎథికల్గా లేవు. సో చాలా కంట్రీస్ ఏంటంటే బికాస్ ఆఫ్ దేర్ సబ్సిడీస్, బికాస్ ఆఫ్ దేర్ కరెన్సీ డివాల్యుయేషన్స్, దే ఆర్ గెయినింగ్ సమ్ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ ఇన్ యూఎస్. సో ఐ వోంట్ టాలరేట్, యూఎస్ వోంట్ టాలరేట్ దీస్ టైప్ ఆఫ్ ప్రాక్టీసెస్. సో అందుకని వాళ్ళు మా మీద టారిఫ్స్ ఇంపోజ్ చేస్తున్నారు మా ప్రొడక్ట్స్. సో మేము కూడా ఈ టైప్ ఆఫ్ వాళ్ళకి ఏదైతే అండ్ మోర్ ఓవర్ యూఎస్ ఇంపోజ్ చేసే టారిఫ్స్తో కంపేర్ చేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ ఇండియా మీద ఇంపోజ్ చేసే టారిఫ్ మేబీ 10% అనుకుందాం. బట్ ఇండియా ఈజ్ ఇంపోజింగ్ టారిఫ్ ఆన్ యూఎస్ ఆ ప్రొడక్ట్స్ మీద ఆల్మోస్ట్ 26-30% ఇంపోజ్ చేస్తుంది. అంటే మేము మీకు 10% ఇంపోజ్ చేస్తున్నాం, కానీ మీరు మా ప్రొడక్ట్స్ మీద 30% ఇంపోజ్ చేస్తున్నారు. సో ఇది కరెక్ట్ కాదు. సో నేను రిటాలియేషన్ చేస్తున్నాను దీనికి. నేను కూడా రెసిప్రోకల్ టారిఫ్స్ అనేది ఇంపోజ్ చేస్తాను. ఓకే, ఎందుకు ఇంపోజ్ చేస్తానని చెప్తున్నాడు? ద బేసిక్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఇది. నేను ఎందుకు ఇన్సిస్ట్ చేస్తున్నాను? తన ఇంటెన్షన్ ఏంటని చెప్తున్నాడు. బట్ బ్యాక్గ్రౌండ్ తన ఇంటెన్షన్ ఏంటనేది ఇప్పుడు మనం అనాలిసిస్ చేద్దాం. ఓకే, సో because you are devaluing your currency, because you are providing a set of subsidies, you are gaining some export competitiveness in US. I want to tolerate this unbalanced trade practices or exploited trade practices. So అందుకని నేను రెసిప్రోకల్ టారిఫ్స్ ఇంపోజ్ చేస్తాను. ఎందుకు? I want to protect my డొమెస్టిక్ కంట్రీ. ఓకే, మీరు వచ్చి మీ చీప్ గూడ్స్ వచ్చి మా యూఎస్లో ఇంపోర్ట్ చేసేస్తుంటే మా డొమెస్టిక్ మార్కెట్ కొలాప్స్ అయిపోతుంది. మీ ప్రొడక్ట్స్ చీప్గా దొరుకుతుంటే హూ విల్ బై అవర్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్? ఓకే, సో ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ అవర్ డొమెస్టిక్ మార్కెట్, సో నేను ఎక్స్ట్రా ట్యాక్సెస్ ఇంపోజ్ చేస్తాను. సో ఆటోమేటిక్గా ఎక్స్ట్రా ఇంపోజ్ చేస్తే ఈ పెన్ 6 రూపీస్ 7 లైక్ సబ్సిడీస్ ఇచ్చి ఇంతకు ముందు ఎంత ఫర్ ఎగ్జాంపుల్ సబ్సిడీకి 4 రూపీస్ కింది 3 రూపీస్ ట్యాక్సెస్ ఉండేది. ఇప్పుడు ఏం చేస్తుంది? టారిఫ్స్ ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ చేసేస్తుంది. మేబీ ఒక 20 రూపీస్కి ఇంక్రీజ్ చేసింది అనుకోండి, 24 రూపీస్ అయిపోతుంది కదా. నో వే, ఇంకా మార్కెట్లో ఆ పెన్ కొనడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. యామే కరెక్ట్? ఓకే, చాలా ఎక్స్పోనెన్షియల్గా టారిఫ్స్ అనేది ఇంపోజ్ చేసేసారు. ట్యాక్సెస్ని బాగా దారుణంగా ఇంక్రీజ్ చేసేసడం జరిగింది. ఓకే, సో ఇది స్పెసిఫిక్గా ఐఎమ్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొటెక్షనిజం. ఐ వాంట్ టు ప్రొటెక్ట్ మై డొమెస్టిక్ కంట్రీ. నా డొమెస్టిక్ కంట్రీని నేను ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దట్ ఐ కెన్ ప్రొటెక్ట్ మై అమెరికన్ జాబ్స్. ఎందుకంటే ఇండస్ట్రీ అంటే ఉంటేనే కదా నా జాబ్స్, అమెరికన్ జాబ్స్ అనేవి ప్రివేల్ అవ్వగలం. సో ఐ విల్ ప్రొటెక్ట్ మై అమెరికన్ జాబ్స్. ఐ వాంట్ టు ప్రొటెక్ట్ మై మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే ఈ ప్రొటెక్షనిజం ఫిలాసఫీ అనేది యాక్చువల్గా యూఎస్ స్టార్ట్ చేసింది. అది ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదు. డిడ్ యూ రిమెంబర్ అబౌట్ 2008 క్రైసిస్? సో 2008 లేమన్ బ్రదర్స్ ఓకే బ్యాంక్ ఎప్పుడైతే కొలాప్స్ అయిపోయిందో, ఓకే, సో చైనా అప్పటికి ఏంటంటే సెజ్ కాన్సెప్ట్ ద్వారా ఏంటంటే మొత్తం ఎక్స్పోర్ట్ మార్కెట్, వరల్డ్ మార్కెట్ మొత్తం క్యాప్చర్ చేసింది. బికాస్ అప్పటికే మ్యానుఫ్యాక్చరింగ్ సెజ్ కాన్సెప్ట్ వల్ల విపరీతంగా చైనా ఏంటంటే రైజ్ అవ్వడం జరిగింది.
సో మేజర్ ఆఫ్ ద చైనా ప్రొడక్ట్స్ అన్ని కూడా అప్పట్లో యూఎస్కి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. సో అప్పటికే యూఎస్ మార్కెట్ని చైనా క్యాప్చర్ చేసేసింది అనమాట. నాట్ ఓన్లీ యూఎస్, ఎంటర్ గ్లోబల్ మార్కెట్, బికాస్ 2008 అనేది గ్లోబల్ రెసెషన్ కాబట్టి. సో అప్పుడు ప్రొటెక్షనిజం ఫిలాసఫీని స్టార్ట్ చేసింది. అప్పటికే ఈ ట్రేడ్ వార్స్ అనేవి యూఎస్కి చైనాకి జరిగేవి. ఎస్, మళ్ళీ దాన్ని రీఐటరేట్ చేస్తుంది అనమాట ఇప్పుడు. సో నేను మళ్ళీ ప్రొటెక్షనిజం ఫిలాసఫీని స్ట్రాంగ్గా ఫాలో అవుతాను. ఐ వాంట్ టు ప్రొటెక్ట్ మై డొమెస్టిక్ ఇండస్ట్రీ, ఐ వాంట్ టు ప్రొటెక్ట్ మై డొమెస్టిక్ జాబ్స్ అని చెప్తుంది. బట్ నిజంగా ఇది సక్సెస్ అవుతుందా అంటే మాత్రం దీని షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ అండ్ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. సో షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ ఏంటి? యాక్చువల్గా షార్ట్ రన్లో ఇమీడియట్గా అయితే అమెరికాలో ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది. యామే కరెక్ట్? బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ యాక్చువల్ ప్రోడక్ట్ 10 రూపీస్. సో ఎక్స్పోర్ట్ చేసి ఒక పెన్ అనేది ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం 10 రూపీస్. సో ఇప్పుడు ఎక్స్ట్రా టారిఫ్స్ చాలా ఎక్కువ ట్యాక్సెస్ని ఇంపోజ్ చేయడం వల్ల మేబీ ఇది 20 రూపీస్ అయిపోయింది అనుకోండి, 30 రూపీస్. ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలంటే హ్యూజ్ ప్రైస్ హ్యాస్ టు బి పేడ్ బై ద అమెరికన్ సిటిజన్స్. సో అంత ప్రైస్ పే చేస్తున్నారంటే బికాస్ ఇట్స్ నథింగ్ బట్ ద ఇంక్రీజ్ ఇన్ ప్రైసెస్ ఆఫ్ ద కామోడిటీస్ విచ్ ఇస్ నథింగ్ బట్ ద ఇన్ఫ్లేషన్, ఇజంట్ ఇట్? సో అమెరికాలో దారుణమైన ఇన్ఫ్లేషన్, ఎందుకంటే ఒక ఇండియానో, ఒక చైనానో, ఒక యూరోప్నో టార్గెట్ చేయలేదు. అన్ని కంట్రీస్, ఆల్మోస్ట్ 90 కంట్రీస్ మీద ఈ పర్టికులర్ టారిఫ్స్ ఇంపోజ్ చేశారు. దట్ టు ఎగ్జార్బిటెంట్ టారిఫ్స్ని ఇంపోజ్ చేయడం జరిగింది. సో దానివల్ల ఖచ్చితంగా అమెరికా మార్కెట్లో ఆల్ ప్రొడక్ట్స్ విల్ బి బికమ్ కాస్ట్లియర్. సో ఖచ్చితంగా ఎకానమీలో ఇన్ఫ్లేషన్ వస్తుంది. సో ఇమీడియట్ ఇంపాక్ట్ అమెరికాలో ఇన్ఫ్లేషన్ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ అనేది వచ్చిందో, ఓకే, సో ఆటోమేటిక్గా గ్రోత్ అనేది తగ్గిపోతుంది కదా. ఓకే, సో బికాజ్ ఈవెన్ ద రా మెటీరియల్స్ విల్ బి బికమ్ కాస్ట్లియర్. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, క్రిటికల్ మినరల్స్ ఏవైతే చైనా ఎక్స్పోర్ట్ చేస్తుందో, ఓకే, సో అవన్నీ కూడా స్టాల్ చేసేసేయడం. ఒకవేళ ఎక్స్పోర్ట్ చేసినా అది కాస్ట్లియర్ అయిపోతుంది కదా. దాని నుంచి పర్టికులర్ ఇండస్ట్రీ రన్ అవ్వాలి అంటే రా మెటీరియల్స్ ఎప్పుడైతే కాస్ట్లియర్ అయిపోయో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఇట్ విల్ బికమ్ మచ్ మోర్ కాస్ట్లియర్ ప్రొడక్ట్స్. సో దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది అనుకోండి, సో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్తో ఇండస్ట్రీ రన్ అవ్వడం అనేది చాలా కష్టం. సో ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందని చెప్పాను, సో గ్రోత్ అనేది తగ్గిపోతూ వస్తుంది. సో ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి గ్రోత్ తగ్గుతూ వస్తుంది అంటే ఇట్స్ నథింగ్ బట్ ద రెసెషన్ అనేది స్టార్ట్ అయిపోతున్నట్టే కదా. అండ్ థర్డ్ టు ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి ఆటోమేటిక్గా ఏం చేస్తారు? ఎయిదర్ మేబీ ఆర్బీఐ అవ్వచ్చు, లేకపోతే ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అవ్వచ్చు. ఏం చేస్తారు? ఏ టైప్ ఆఫ్ మానిటరీ పాలసీని చేస్తారు? సో ఆటోమేటిక్గా కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ చేస్తారు. ఓకే, ఇంట్రెస్ట్ రేట్స్ని ఎకానమీలో ఆటోమేటిక్గా ఇంక్రీజ్ చేసేస్తారు ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. సో ఆటోమేటిక్గా ఎకానమీలో ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పెరిగిపోతాయి. ఎప్పుడైతే ఎకానమీలో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెరిగిపోయాయో, సో ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది? ఓకే, సో లోన్స్ అనేవి చాలా కాస్ట్లియర్ అయిపోతే మేబీ లోన్స్ తీసుకొని బిజినెస్ చేసే స్కోప్ అనేది ఉండదు. ఓకే, ఆటోమేటిక్గా బిజినెస్ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉంటుందో ఇట్స్ విల్ బి ఏ వెరీ ఫార్ ఐడియా అనమాట. ఓకే, సో షార్ట్ టర్మ్ రన్లో అయితే మాత్రం అమెరికాకి ఇది నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇమీడియట్గా గూడ్స్ ప్రైసెస్ పెరిగిపోయి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. సో దీన్ని కంట్రోల్ చేయడానికి కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ వల్ల ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెరిగిపోతాయి, గ్రోత్ స్లో డౌన్ అయిపోతుంది, రెసిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో షార్ట్ రన్లో అయితే మాత్రం ఇది ఖచ్చితంగా నెగిటివ్ ఇంపాక్టే క్రియేట్ చేస్తుంది అమెరికాకి. అందుకే డిడ్ యూ రిమెంబర్, సో ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, సో అందుకే రఘురామ్ రాజన్ గారు హీ పోస్టెడ్ అనమాట. ఓకే, సెల్ఫ్ గోల్. అమెరికా ఇది ఏదైతే రెసిప్రోకల్ టారిఫ్స్ని ఇంపోజ్ చేసిందో, సో అది సెల్ఫ్ గోల్ అని చెప్పారు. ఎందుకంటే ఆటోమేటిక్గా మిగిలిన కంట్రీస్కి ఎంత ఇంపాక్ట్ చేస్తుంది అనేది మనం ఇన్ సమ్ అదర్ టైం ఇప్పుడు మాట్లాడతాను నేను, హౌ ఇట్ ఇంపాక్టెడ్ ఇండియా అనేది. బట్ యూఎస్కి అయితే షార్ట్ రన్లో అది ఖచ్చితంగా నెగిటివ్ ఇంపాక్టే వచ్చింది. ఓకే, బట్ లాంగ్ రన్లో, సో లాంగ్ రన్లో ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఎక్స్పోర్ట్ చేసిన ప్రొడక్ట్స్ కాస్ట్లియర్ అయిపోతాయి కాబట్టి, సో స్లోగా డొమెస్టిక్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసి డొమెస్టిక్ జాబ్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంక్రీజ్ అవుతుంది. వీ విల్ బికమ్ సెల్ఫ్ రిలియంట్ అన్నట్టుగా చెప్తున్నారు. బట్ ఇది మెటీరియలైజ్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఓకే, ఇది చాలా చాలా టైం పడుతుంది. అంత టైం వరకు ఎకానమీ సస్టైన్ అవ్వగలుగుతుందా ఈ పర్టికులర్ షార్ట్ కమింగ్స్ అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. సో ఇది మెటీరియలైజ్ అవ్వడం అనేది ఇది ఇట్స్ అ వెరీ ఫార్ ఐడియా. షార్ట్ రన్లో నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది, బట్ లాంగ్ రన్లో ఇది పాజిటివ్ ఇంపాక్ట్ వస్తుందా రాదా అనేది కూడా ఇట్స్ ఎ ప్యూర్ క్వశ్చన్ మార్క్. బికాస్ మెటీరియల్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. డొమెస్టిక్ ఇండస్ట్రీ ఇంక్రీజ్ అవ్వడం ఇది విత్ ఇన్ 5 years, 10 years, 20 years ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. అంతవరకు ఎకానమీని ఎలా సస్టైన్ చేస్తారు? ఓకే, బట్ అయితే దీని వెనక అయితే ఇది ట్రంప్ చెప్తుంది అనమాట. సో మా ఎకానమీని కొలాప్స్ చేస్తున్నారు, సో వీ వాంట్ టు మూవ్ టువర్డ్స్ ప్రొటెక్షనిజం అనేది. బట్ టు బీ ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఇది ట్రంప్ ఇస్తున్న వెర్షన్. బట్ యాక్చువల్గా హిడెన్గా ఏంటి అంటే ఇది ఎందుకు చేస్తారు రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే, ఇది ట్రంప్ ఇస్తున్న వర్షన్ మేజర్గా టు ప్రెషర్ అదర్ కంట్రీస్ టు లోవర్ ఇట్స్ ట్యాక్సెస్. సో ఎప్పుడైతే ఇమీడియట్గా నేను రెసిప్రోకల్ టారిఫ్స్ అనౌన్స్ చేశానో ఇది బయటికి చెప్తున్న స్టోరీ లైన్. బట్ యాక్చువల్గా ఏంటంటే ఐ వాంట్ టు బ్రింగ్ అదర్ కంట్రీస్
టు బి ఆన్ ద టేబుల్ అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఇండియా మీద 26% అవ్వచ్చు, లేకపోతే చైనా మీద 245% అవ్వచ్చు, లేకపోతే వియట్నాం, లేకపోతే మెక్సికో. సో డిఫరెంట్ కంట్రీస్ మీద ఎగ్జార్బిటెంట్ నేను రెసిప్రోకల్ టారిఫ్స్ అనౌన్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ మార్కెట్ కూడా సో ప్రాబ్లం అనేది వస్తుంది కదా. హౌ కెన్ దే ఎక్స్పోర్ట్? ఓకే, సో వాళ్ళ డొమెస్టిక్ మార్కెట్లో కూడా ఖచ్చితంగా ఇష్యూస్ అయితే మాత్రం ఉంటాయి. సో ఆటోమేటిక్గా ఏంటంటే ఈ ట్రేడ్ని ఏంటంటే స్టెబిలైజ్ చేయడం కోసం సో జనరల్గా అమెరికాతో డీల్ చేసుకోవడానికి వస్తారు. సో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు 90 days పాస్ ఇచ్చినప్పుడు ట్రంప్ ఓకే ఒక లైన్ వాడారు. యాక్చువల్గా ఏంటి, నేను 90 కంట్రీస్ మీద ఇంపోజ్ చేశాను, ఆల్మోస్ట్ 75+ కంట్రీస్ దే అప్రోచ్డ్ మీ. ఓకే, వాళ్ళందరూ కూడా మాతో ట్రేడ్ డీల్స్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో అందుకని చెప్పి సో హౌ ఇట్ విల్ వర్క్స్ వీల్ సి. సో అందుకోసం అని చెప్పి నేను 90 days ఈ టారిఫ్స్ ఇంప్లిమెంటేషన్ పాజ్ చేస్తున్నానని చెప్పేసి ట్రంప్ చెప్పారు. యాక్చువల్గా హీ వాంటెడ్ ఇట్. దానికోసం యాక్చువల్గా రెసిప్రోకల్ టారిఫ్స్ని ఇంపోజ్ చేయడం జరిగింది. బికాస్ ఇది ఏదైతే షార్ట్ టర్మ్ ప్రాబ్లం, లాంగ్ రన్లో ఇది గ్రోత్ ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారో ఇట్స్ అంత ఈజీ కాదు దాన్ని ట్యాకిల్ చేయడం అనేది. ఓకే, ద మేజర్ ఎజెండా ఏంటంటే టు బ్రింగ్ అదర్ కంట్రీస్ ఆన్ ద టేబుల్ టు మేక్ ట్రేడ్ డీల్స్ అనమాట. మేబీ ఇండియా ఏదైతే టారిఫ్స్ ఇంపోజ్ చేస్తుందో దాన్ని లోవర్ చేయమని చెప్పేసి సో అమెరికా ఏంటంటే తనకి బెనిఫిట్ అయ్యేలా ట్రేడ్ డీల్స్ని చేసుకోవడం కోసం యాక్చువల్గా ఇదంతా చేస్తున్నది అనమాట. ఇది ఎగ్జాక్ట్ పాయింట్. సో వాట్ వెర్షన్ అది బయటికి చెప్పరు కాబట్టి ద వర్షన్ ఈస్ ఇలా మాట్లాడడం జరిగిందనమాట. ఓకే, సో ఇట్ ఈస్ ఏ వే టు నెగోషియేట్. ఇది యాక్చువల్గా నెగోషియేట్ చేయడం కోసం అది ఆల్రెడీ ప్రూఫ్ అవుతుంది కదా, మీరు చూస్తున్నట్టున్నారు. 245% లిటరల్గా ఏంటంటే ఇట్ ఈస్ ఏ నాన్ సెన్స్ యాక్చువల్గా. ఓకే, సో ఆ 245% ఎవరైనా ఇంపోజ్ చేస్తారా, అది కంప్లీట్గా ఇల్లాజికల్ కదా. సో ఎందుకంత ఎగ్జార్బిటెంట్ అంటే హీ వాంట్ చైనా టు బి ప్లేస్డ్. ఓకే, సో టు బి టేబుల్డ్ అనమాట, టు మేక్ ఏ ట్రేడ్ డీల్. ఓకే, సో అది క్లియర్గా ఈ వే మీరు చూస్తూ ఉంటే హౌ ద థింగ్స్ ఆర్ ఫార్వర్డింగ్ యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఏం జరుగుతుంది, ఎలా వెళ్తుంది అని చెప్పేసి. ఓకే, సో వై రెసిప్రోకల్ టారిఫ్స్ వర్ ఇంపోజ్డ్, ఐ థింక్ సో యూ గెట్ ద క్లారిటీ. నౌ హౌ ఇట్ ఇంపాక్టెడ్ స్టాక్ మార్కెట్స్ అండ్ హౌ ఇట్ ఇంపాక్టెడ్ బాండ్ మార్కెట్. సో ట్రంప్ ఇచ్చే వర్షన్ ఏంటి, వాళ్ళందరూ మా దగ్గరికి అప్రోచ్ అయ్యారు, అందుకనే నేను 90 days పాజ్ ఇస్తున్నానని చెప్పేసి ట్రంప్ చెప్తున్నారు. బట్ ఈజ్ ఇట్ రియల్? అప్రోచ్ అయ్యారు కాబట్టి 90 days పాజ్ ఇచ్చారా? సమ్ అదర్ సినారియోస్ ఏవైనా ఫోర్స్ చేశాయా ట్రంప్ని పాజ్ ఇవ్వడానికి? లెట్స్ అండర్స్టాండ్ హౌ ఇట్ ఇంపాక్టెడ్ స్టాక్ మార్కెట్, హౌ ఇట్ ఇంపాక్టెడ్ US బాండ్ మార్కెట్. యు ఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్, లెట్స్ సీ. ఓకే.